అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజీ లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నా వరకు చేర్చేయండి. ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా బాబు ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఇక ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో మా బాబు ఫస్ట్ డే స్కూల్ వాడు కూడా చూసుకోవచ్చు, అందుకనే ఈరోజైతే ఇష్టంగా తీస్తున్నాను వీడియో అయితే. అలాగే ఈరోజు మీతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మంచిగా కామెంట్ పెట్టి వెళ్ళండి. ఇక రోజులాగానే ఉదయాన్నే లేచి నా పనులన్నీ చేసేసుకున్నాను. కాస్త త్వరగానే లేచాను ఈరోజు, ఎందుకంటే బాబు ఫస్ట్ డే స్కూల్ కదా. ఇక వాడికి ఇష్టమైన పులిహోర అయితే చేశాను. ఎప్పటికీ చేస్తాను, కానీ ఈరోజు కాస్త ప్రత్యేకంగా అనిపించింది. అప్పుడే పెద్దోడయ్యాడా అనేసి అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే రోజంతా మన వెనకాలే ఉంటారు కదా పిల్లలు. అమ్మ అమ్మ అనుకుంటూ కొంగు పట్టుకొని ఏదైనా కష్టం వస్తే అమ్మ అని పిలిచి మన దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తారు. అలాంటిది ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఎలా ఉంటాడో అనేసి చాలా టెన్షన్గా ఉంది నాకైతే. మా ఆదిత్య అయితే 9-10 వరకు అస్సలు లేవడు, కానీ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్దామమ్మా అని చెప్పగానే 7కే లేచిపోయాడు. నాకు అది అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇలాగే వన్ ఫ్యూచర్లో కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి, వాడు ఏదో సాధించాలి అనేసి నేను మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నాను. ఇక చిన్నోడికైతే కాస్త టిఫిన్ చేపించి అలాగే కొన్ని పాలైతే తాగిపించాను. ఇక బ్యాగ్ అయితే అన్నీ సదిరి పెట్టాను, బాటిల్ ఇంకా కర్చీప్ అలాంటివన్నీ. ఇక వాడంతట వాడు బ్యాగ్ తీసుకొని రెడీ అయిపోయి బయలుదేరుతున్నాడు. నిజంగా ఆ టైంను చూస్తుంటే నా డెలివరీ టైం అయితే గుర్తొచ్చింది నాకైతే. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నిజంగా. నాకు మా ఆదిత్య అంటే చాలా స్పెషల్ కిడ్ అనమాట. ఎందుకంటే వాడు పుట్టుకతోనే ఎన్నో జయించిండు. ఆ సక్సెస్ అయితే నేను అసలు మర్చిపోలేను. అదేంటి అంటారా? చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మా బాబునైతే స్కూల్కి పంపించడానికి కిందికి వస్తున్నాను. వ్యాన్ ఇక్కడికే వస్తుంది కిందకి. ఇక మాటికి వెనక్కి తిరిగి చూస్తున్నాడు, అమ్మ నువ్వురా అని. ఇక వ్యాన్ కోసం అయితే కిందికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. మావాడైతే ఏడుస్తాడేమో, భయపడతాడేమో, వెళ్తాడో లేదో అనుకున్నాను, కానీ హ్యాపీగా వ్యాన్లో అయితే కూర్చొని బాయ్ అమ్మ అని చెప్పాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా నాన్న మాకు ఎలాంటి బెస్ట్ లైఫ్ ఇచ్చాడో అలాగే మా బాబు కూడా మంచి లైఫ్ ఇవ్వాలి మేము, అంటే అన్నీ బెస్టే ఇవ్వాలి అనేసి మంచి స్కూల్ అయితే చూసాము. ఇది వచ్చేసి ప్లే స్కూల్ అనమాట, షాద్నగర్లోనే. చాలా బాగుంది. అన్నీ చూసే ఇక్కడైతే వాడిని చేర్పించాను. స్కూల్ అయితే చాలా బాగుంది, మంచి హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది. స్కూలే కాదు, స్కూల్ ఉన్న ఏరియా కూడా బాగుంది, చాలా నీట్గా ప్రశాంతంగా మంచి గ్రీనరీతో ఉంది. ఇక నాకు కాస్త బాధగా అనిపించినా ఎప్పటికున్నా స్కూల్కి వేయాల్సిందే అనేసి ఒక ముందడుగైతే వేశాను. ఇందాక మీకు ఒక విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే మా ఇద్దరు పిల్లలు కూడా ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట. అంటే మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు నాకు నెలలు నిండకుండానే పుట్టారనమాట. అందుకనే వాళ్ళని అంతా టేక్ కేర్ చేస్తాను నేను. మామూలుగా నెలలు నిండకుండా ఎవరైనా పుడితే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎన్ఐసిలో నెలలు ఉంచుతారు. కానీ మా చిన్నోడైతే 1.5 kg పుట్టాడు, అయినా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడ్డాడు, అందుకనే ఒక 5 days 6 days ఎన్ఐసిలో పెట్టారు అంతే. అందుకే ఇందాక అన్నాను వాడు పుట్టడమే ఎంతో సక్సెస్ తోని పుట్టాడు అనేసి. బాబునైతే స్కూల్కి పంపించేశాను. ఇక మా వారి కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేయాలి. ఈ రోజైతే బీరకాయ కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇక మార్నింగ్ లేసావు కదా, నేను కట్ చేస్తాను అనేసి వారైతే కట్ చేశారు. ఇక చిన్న బాబు కూడా పాలు తాగేశాడు మార్నింగ్ అయితే. ఇప్పుడు వాడికి కాస్త తినిపించాలి. అన్నము మెత్తగా చేసి వండి వాడికి తినిపిస్తే తినట్లేదు, ఉంచేస్తున్నాడు. అందుకనే రైస్ని మంచిగా కొద్దిగా దోరగా వేపించేసి మిక్సీ పట్టాను పౌడర్గా. ఆ పౌడరే ఉగ్గులాగా చేసి తినిపిస్తే తింటున్నాడు. ఇక రైస్ తిన్నట్టు ఉంటుంది, కాస్త పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది. ఇక మా వారి కోసం అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయనకైతే బీరకాయ కర్రీ ఇష్టం, అందులో కాస్త గ్రేవీగా ఉండాలని టమాటా ఉల్లిపాయలు ఫ్రై చేసి అందులో కాజు కొద్దిగా వేసి మిక్సీ పట్టి అందులో వేసాను. చాలా బాగా వచ్చింది. ఇక మా వారైతే తినేసి డ్యూటీ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఇంతలో కాస్త టైం దొరికింది. బాబు వచ్చేసరికి చిన్నోడిని కాస్త ఫ్రెష్ అప్ చేపిద్దామని అయితే స్నానం చేయించాను. ఇక నేనేమో కానీ మా ఆయన అయితే పిల్లాడి కోసం అయితే తెగ వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ డే కదా, ఎలా ఉన్నాడో ఎలా వస్తున్నాడు అనేసి.
ఇక మా ఆదిత్య గారు అయితే హ్యాపీగా స్కూల్కి వెళ్ళేసి తన ఫస్ట్ డే స్కూల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇక కాస్త ఎండలో వచ్చాడనేసి తనకి ఇష్టమైన రాగి జావ అయితే చేయమన్నాడు. అందుకోసమే ఆయన రాకముందే చేసి పెట్టాను. ఇక కొద్దిగా కూల్ వాటర్లో రాగి జావ అయితే వేసి కాస్త సాల్ట్ వేసి కలిపి ఇచ్చాను. వాడైతే చాలా ఇష్టంగా తాగుతాడు. వాడికి చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అలవాటు చేశారు. ఇక అదే అలవాటు అయింది. కాస్త మంచి లక్షణమే ఉంది రాగి జావ తాగడం అంటే. ఇక మా చిన్నబ్బాయికి లేదు, తాగడు, కాస్త ఉంచేస్తాడు, కానీ వీడైతే చాలా ఇష్టంగా తాగుతాడు. ఇక మా వారైతే టిఫిన్ బాక్స్ అయితే ప్యాక్ చేయమన్నాడు. ఇక అందుకోసమే తనకైతే టిఫిన్ ప్యాక్ చేశాను. ఇక తను సెకండ్ షిఫ్ట్ వెళ్ళాడు కాబట్టి ఇక మేము కాస్త పడుకున్నాము ఈవినింగ్ వరకు. ఎందుకంటే పిల్లలు త్వరగా లేసారు పొద్దున్న స్కూల్ గురించి. ఇక అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు మళ్ళీ అనేసి పడుకోబెట్టాను. ఇక నా ఈవినింగ్ వరకు అయితే స్టార్ట్ చేసుకున్నాను. నా పనులన్నీ అయ్యేసరికి పిల్లలు కూడా లేచారు. ఇక వాళ్ళు లేవగానే స్నానం చేయించాను, చల్లగా ఉంటుంది ఈవినింగ్ అని. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారు. ఇక మాది పెంట్ హౌస్ కాబట్టి బయట చాలా ప్లేస్ ఉంటుంది, అలాగే చల్ల గాలి వస్తుంది. ఇంట్లో చాలా ఉబ్బరిస్తుంది అసలు, ఎండాకాలం కదా. ఇక మాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకనే ఈవినింగ్ టైం అయితే మోస్ట్ ఆఫ్ ద టైం బయటనే ఉంటున్నాం మేమైతే. చిన్నబాబు కోసం అని అయితే ఓట్స్ వండుతున్నాను. అందులో క్యారెట్, అలాగే చిటికెడు ఉప్పు, పసుపు, వాటర్ వేసి అలాగే నెయ్యి కూడా వేసి వండుతాను. చాలా బాగుంటుంది. వాడైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటాడు. పిల్లలకు తినిపించి అలాగే నేను తినేసి కిచెన్ అయితే అంతా క్లీన్ చేసి బయటకైతే వచ్చి కూర్చున్నాము. ఇంకా స్కూల్కి వెళ్తుండే కదా పెద్దోడు, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఎలా నీతో ఉన్నారు అనేసి ముచ్చట్లు పెట్టుకుంటూ వాడితో ఇలా ఆడుకుంటున్నాను. సో ఇదండి వీడియో. మా బాబు ఫస్ట్ డే స్కూల్ ఇలా జరిగింది. యూట్యూబ్ దయ వల్ల నా పిల్లల మెమరీస్ ఎన్నో ఇట్లా క్యాప్చర్ చేస్తున్నా నేనైతే. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మంచి కామెంట్ పెట్టి లైక్ చేసి వెళ్ళండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది ఇంటి ముందు. ఇక పడుకుంటలేరు పిల్లలు అనేసి ఇక వాళ్ళని కాసేపు ఆడించాను. సమ్మర్ కదా, ఆల్మోస్ట్ పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉంటారు. ఇక వాళ్ళకు ఫోను, టీవీ అలాంటివి అలవాటు చేయకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి. మా బాబు వెళ్ళే స్కూల్ కూడా సమ్మర్ క్యాంప్ అనమాట. అంటే హాలిడేస్ ఉండకుండా వాళ్ళకి సమ్మర్లో కూడా స్కూల్ ఉంటుందన్నమాట. అందుకనే అలవాటు అవుతుంది నెక్స్ట్ అకాడమిక్ అనేసి చేర్పించేసాను. ఓకే మరి అండి, లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో అయితే లైక్ చేసి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.